అందరికీ నమస్కారం అండి. ఎంతో విశిష్టత కలిగిన కామాఖ్య దేవి యొక్క విశేషాల గురించి తెలుసుకుందాము. దేశంలో రకరకాల ఆలయాలున్న వాటన్నిటిలోనూ ముఖ్యమైనదిగా విశిష్టమైనదిగా కామాఖ్య ఆలయాన్ని చెబుతారు. ఈ ఆలయంలో చేసే పూజా విధానం, దర్శన నిబంధనలు కూడా ఇతర ఆలయాలకు భిన్నంగా ఉంటుంది. దక్షిణి యజ్ఞవాటికలో ఆత్మార్పణ చేసుకున్న సతీదేవి శరీరాన్ని మోస్తూ శివుడు విలయ తాండవం చేశారు. ఆ తాండవానికి ముల్లోకాలు వణికిపోయాయి. దీంతో శివుని తాండవం ఆపడానికి సతీదేవిని విష్ణుమూర్తి తన చక్రంతో ఖండఖండాలుగా చేశారు. ఆ తరుణంలో సతీదేవి శరీర భాగాలు పడిన ప్రాంతాలన్నీ శక్తి పీఠాలుగా పూజలందుకుంటూ ఉన్నాయి. ఇందులో 18 ముఖ్యమైన వాటిగా అష్టాదశ శక్తి పీఠాలుగా అంటారు. అందులో సతీదేవి జననాంగం పడిన ప్రాంతమే ఈ కామాఖ్య ఆలయం. ఇక్కడ అమ్మవారి మహిళల జననాంగం రూపంలోనే దర్శనమిస్తారు. ముఖ్యంగా ఈ ఆలయంలో మహిళలు ప్రత్యేక పూజలు చేయడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందుతారని విశ్వసిస్తారు. సంతానం లేనివారు సైతం ఈ ఆలయాన్ని దర్శించినంత మాత్రానే కోరికలు నెరవేరాయంటూ మహిళలకు సంబంధించిన సమస్యల నుంచి సైతం కామాఖ్య దర్శనం విముక్తి కలిగిస్తుందని పురాణవాచ. ఈ ఆలయాన్ని ఏటా 4 రోజుల పాటు మూసి ఉంచుతారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలోని 7వ రోజు నుంచి 10వ రోజు వరకు అమ్మవారు ఋతుస్రావంలో ఉంటారని భావించి ఆ రోజుల్లో భక్తులకు దర్శనం నిలిపివేస్తారు. ఈ 4 రోజులు ఆలయం తలుపులు మూసి ఉంచి తర్వాత భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఈ సందర్భంగా అంబూజీ మేళా పేరిట భారీగా ఉత్సవం నిర్వహిస్తారు. ఈ 4 రోజులు ఆలయ గర్భగుడిని తెల్లని వస్త్రాలతో, అమ్మవారి ప్రతిరూపాన్ని తెల్లని వస్త్రంతో కప్పి ఉంచుతారు. 4వ రోజు ఆలయం తెరవగానే ఆ తెల్లని వస్త్రం కాస్త ఎర్రబడుతుంది. అంతేకాకుండా అమ్మవారి ప్రతిరూపం వద్ద నిత్యం ప్రవహించే నీటి ఊట కూడా ఈ రోజుల్లో ఎర్రగా మారుతుంది. ఆ ఎర్రగా మారిన వస్త్రాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి భక్తులకి ప్రసాదంగా అందజేస్తారు. ఈ వస్త్రం ఇంట్లో గాని పూజా మందిరంలో ఉంచుకుంటే శుభాలు కలుగుతాయని, మహిళల ఆరోగ్యం బాగుంటుందని విశ్వసిస్తారు. అమ్మవారి ఆలయంలో ఇంకొక విశిష్టమైన బలి పూజ కూడా జరుగుతుంది. దీనినే పాంచ్ బలి అంటే కామాఖ్య దేవికి 5 రకాల పదార్థాలను సమర్పిస్తారు. ఎనుబోతు, మేక, బాతు ఈ 3ంటిని ఆలయంలో బలి ఇస్తారు. వీటితో పాటు బూడిద గుమ్మడికాయను, చెరుకుగడను సైతం అమ్మవారికి సమర్పిస్తారు. ఈ 5ంటిని కలిపి పాంచ్ బలి అంటారు. మనోభిష్టం సిద్ధించడానికి కొంతమంది ఇలాంటి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. సింహాచలం, వేములవాడలో కోడె మొక్కులు మొక్కుకొని స్వామికి దూడను సమర్పించినట్టు ఇక్కడ భక్తులు అమ్మవారికి మేకను సమర్పించి ఆలయంలో వదిలేస్తారు. అవి ఆలయంలో సందడి చేస్తూ జనం మధ్యలో తిరుగుతూ ఉంటాయి. ఇలా ఎంతో విశిష్ట కలిగిన కామాఖ్య అమ్మవారి దేవాలయం విశిష్టత తెలుసుకొని ఆ తల్లిని మనసారా ఒకసారి స్మరించి ఆ తల్లి యొక్క కృప అందరి మీద ఉండాలని కోరుకుందాము. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. గోవింద హరి గోవింద.